హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు మనం ఒక నైస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం. అదేంటంటే క్రికెట్. క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్ అంటే మన హార్ట్ బీట్, రైట్? సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండ్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అలాంటి మోడర్న్ డే గ్రేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు మన క్రికెట్ జర్నీలో కొన్ని ఇంట్రెస్టింగ్ డిఫరెన్సెస్ కూడా చూద్దాం. మనం వీడియో చివరి దాకా చూడండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇంకా మ్యూజిక్ తర్వాత వెంటనే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? రెడీ? క్రికెట్ అంటే ఓల్డ్ జనరేషన్ క్రికెట్కి ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎరా క్రికెట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటో మాట్లాడుకుందాం. ఎలా క్రికెట్ ఎవాల్వ్ అయ్యింది అలా ఒకటి చూద్దాం. ఓల్డ్ జనరేషన్ క్రికెట్ అంటే క్లాస్, పేషెన్స్, టెక్నిక్. మనకి వివియన్ రిచర్డ్స్ దగ్గర నుంచి సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, కపిల్ దేవ్, అలాగే మనకి బాగా పరిచయం అయిన లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు, సచిన్ టెండూల్కర్ యొక్క క్లాస్ యొక్క కవర్ డ్రైవ్, రాహుల్ ద్రావిడ్ యొక్క డిఫెన్స్, గంగూలీ యొక్క ఆఫ్ సైడ్, ప్యూర్ ఆర్ట్ అది. అసలు ఆ షాట్స్ చూస్తే అదొక ఆర్ట్ అది. టెస్ట్ మ్యాచెస్‌లో 5 డేస్ గ్రైండ్ చేసే స్టామినా, అప్పటి లెవెల్ ఆఫ్ ఫిట్‌నెస్ ప్రకారం మాట్లాడుకుంటే 5 డేస్ గ్రైండ్ చేసే స్టామినా, 1 డేస్‌లో చేయడంలో ఒక టెన్షన్ ఒకటి ఉండేది. పైగా అప్పుడు బౌలర్స్ ఎవరెవరు ఉండేవారు అనుకుంటున్నారు? వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి స్వింగ్ కింగ్స్ ఉండేవారు. షేన్ వార్న్ స్పిన్ మ్యాజిక్ చేసేవాడు. ఎక్కడో 90 డిగ్రీస్ బాల్ తిరిగిపోయేది. బాల్ ఆఫ్ ది సెంచరీ అని కూడా షేన్ వార్న్‌కి ఒకటుంది. బ్యాట్స్‌మెన్‌ని బెంబేలెత్తించేసేవారు. పిచెస్ కూడా అప్పుడు బౌలర్ ఫ్రెండ్లీగా ఉండేవి. అప్పుడు ఒక్కొక్క రన్ను చాలా ఇంపార్టెంట్. పైగా ఒక వైబ్ ఉండేది. అది ఇప్పుడైతే మన జియో హాట్‌స్టార్‌లో అవన్నీ వచ్చేసాయి, కానీ నేను పాత వీడియోలో చెప్పినట్టు దూరదర్శన్‌లో వచ్చేది. అదంతా టీవీ టెలికాస్ట్ అది వేరే విషయం అనుకోండి. అసలు స్టైలు, అప్రోచ్, అసలు ఆ ఓల్డ్ జనరేషన్ యొక్క స్టైల్ అండ్ అప్రోచ్ అనేది మాత్రం అసలు ఇప్పుడు ఇర్రిప్లేసబుల్ అసలు. అది రిప్లేస్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అండ్ ఆ క్లాస్ అనేది పర్మనెంట్. రికార్డ్స్ అంటారా? రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. కానీ క్లాస్ అనేది మాత్రం పర్మనెంట్. ప్లస్ ఇంకోటేంటంటే, ఇదివరకు డిఆర్ఎస్, స్నికోమీటర్లు, హాట్‌స్పాట్ అలాంటివి ఏవి ఉండేవి కాదు. అంపైర్స్ డెసిషన్ మాత్రం ఫైనల్ ఉండేది. ప్లేయర్స్ ఫిట్‌నెస్ కూడా వేరే లెవెల్‌లో ఆహ్, ఇప్పుడైతే ఉంది, కానీ ఇదివరకు మామూలుగా అంటే ఎక్సర్సైజ్ చేసి, సరైన మామూలుగా ఫుడ్ తిని అలాగా ఒకటి చేసేవారు. కానీ ఇ ఇదివరకు మాత్రం ఆ ఆట తీరు కానీ, అసలు ఆ వైబే చాలా డిఫరెంట్‌గా ఉండేది. వివియన్ రిచర్డ్స్ లాంటి ప్లేయర్‌ని ఇప్పుడు ఎక్కడ వెతికినా దొరకరు. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇదివరకు టెస్ట్ మ్యాచ్‌లంటే అసలు టెస్ట్ మ్యాచ్ అనేదే క్రికెట్. అసలు రియల్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్. అది 5 రోజులు జరిగేది. ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోతే ఆరో రోజు కూడా ఎక్స్‌టెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయిట క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో. రెండోది ఏంటంటే
అది అంత లెంగ్తీగా సాగుతోందని ఇదివరకు ఏం చేసేవారంటే మధ్య మధ్యలో 3 డేస్ మ్యాచ్‌లు కూడా ఉండేది. ఏంటి ఫాస్ట్‌గా అవ్వగొట్టడం కోసం. అండ్ ఫెస్టివల్ మ్యాచెస్ కొన్ని కండక్ట్ చేసేవారు. అంటే ఒక ఫెస్టివల్‌కి ఆహ్, మ్యాచ్‌లు కండక్ట్ చేసేవారు. క్రికెట్ మ్యాచ్‌లు. పెద్ద పెద్ద టీమ్‌లే. అవేవి ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు అవేమి కావు. అవి చెన్నైలో జరిగేది. ఇప్పటికి మనకి మీకు మనందరికీ గుర్తుంటే యాషెస్. యాషెస్ ఎప్పుడు జరుగుతాయి? యాషెస్ మ్యాచ్‌లు అవన్నీ ఒక ఫెస్టివల్‌కి దానికి జరుగుతాయి. మెయిన్‌గా ఎప్పుడంటే డిసెంబర్‌లోను వాటిలోను జరుగుతాయి యాషెస్ సీరీస్‌లు అవన్నీ. సో, బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లు యాషెస్ కాదు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అవన్నీ అంటే ఒక లెవెల్ అసలు. ఇప్పుడు, ఇప్పుడు కూడా క్రికెట్ బావుంటుంది. కాదనట్లేదు. కానీ అప్పుడు అంపైర్ ఏం జెప్తే అంతే. వాడు ఒక బ్యాట్స్‌మన్ 99 దగ్గర కూడా ఔట్ అయిపోతే అంటే అంపైర్ ఇలా వేలెత్తితే ఔట్ అంతే. డీఆర్ఎస్‌లు, స్నికోమీటర్‌లు, హాట్ స్పాట్‌లు అవేమీ లేవు. అలాగే మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తా. 'సచిన్ టెండూల్కర్‌కి' అలాగా 40 సెంచరీసో ఎన్నో మిస్ అయిపోయాయి. అప్పట్లో. అన్ని సెంచరీస్ మిస్ అయిపోయాయి. ఏది 90స్‌కి వచ్చినప్పుడు 40 కాదు మేబీ ఆహ్, 20, 20 ఆర్ 25 ప్లస్ సెంచరీసే మిస్ అయిపోయాయి. నిజంగా అప్పుడు ఒకటి మీరు ఊహించుకోండి. అప్పుడే కనుక డీఆర్ఎస్ లేకపోతే స్నికోమీటర్‌లో లేకపోతే హాట్ స్పాట్‌లో ఉన్నాయనుకోండి. ఎన్ని సెంచరీలు యాడ్ అయ్యుండేవి? 100 అంటే పోనీ నేను 40 అని నేను ఎగ్జాగరేట్ చెప్పాను అని అనుకోండి. మినిమమ్ 25 సెంచరీస్ ప్లస్ అయితే, ఇప్పుడు ఆ రికార్డులు డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్ కానీ, సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ కానీ, ఎవడైనా అసలు టచ్ అయినా చేయగలడా ఇప్పుడైనా కూడా? ఎవ్వరు చేయలేరు. మోడర్న్ డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ చాలా గ్రేట్. వాళ్ళు ఫిట్‌నెస్సు వాళ్ళదిది వాళ్ళ ఆట అదంతా చాలా అగ్రెసివ్ నేచర్‌తో ఆడే ఆట అవన్నీ చాలా గొప్పవి. కాదనట్లే. కానీ 'సచిన్ టెండూల్కర్', 'రాహుల్ ద్రావిడ్' సౌరవ్ గంగూలీ అలాంటి వాళ్ళు చేసిన ఆటని, అలాంటి వాళ్ళు ఆడిన ఆటని మాత్రం వీళ్ళు ఎన్ని మాటలు ఎంత కాంట్రోవర్సీ రానివ్వండి, ఏది జరగనివ్వండి. వీళ్ళని మాత్రం అంటే ఆ ఎరా ఆఫ్ క్రికెట్‌ని మాత్రం ఈ మోడర్న్ డే ఎరా ఎప్పటికీ రిప్లేస్ చేయలేదు. ఇర్‌రిప్లేసబుల్. విరాట్ కోహ్లీ వచ్చి ఎన్ని సెంచరీలు కొట్టనివ్వండి. సచిన్ టెండూల్కర్ యొక్క క్లాస్‌ని వాటిని మ్యాచ్ చేయగలడా? మ్యాచ్ చేయలేరు. అలాగే వివియన్ రిచర్డ్స్ ఉన్నాడు. 'జిఆర్ గుండప్ప విశ్వనాథ్' అనే ప్లేయర్‌ని ఇప్ అలాంటి ప్లేయర్ ఆయనని. రిప్లేస్ చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. అలాగా బ్రియాన్ లారా స్టాన్స్ ఉంటాయి. ఆ ఫుట్ వర్క్, బ్రియాన్ లారా ఫుట్ వర్క్ ఎంత ఎలా ఉండేవండి? ఇప్పుడు బ్రియాన్ లారా లాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? సచిన్ టెండూల్కర్ మొన్న అంతెందుకు మొన్న మొన్ననే రీసెంట్‌గానే మాస్టర్స్ ది మాస్టర్స్ లీగ్ అని ఒకటి జరిగింది. అంటే లెజెండ్స్ వివిధ దేశాల నుంచి వెస్ట్ ఇండీస్ లెజెండ్స్ ఆహ్, ఇదేంటిది మన ఇండియన్ లెజెండ్స్ వీళ్ళందరూ ఆడారు. సౌత్ ఆఫ్రికన్ లెజెండ్స్, పాకిస్తాన్ లెజెండ్స్ ఆడారో లేదో తెలీదు. ఆడారనుకుంటా మొత్తానికి. వాళ్ళందరూ కలిసి ఆడారు. ఇండియన్ లెజెండ్స్ నుంచి సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఆడారు. ఇప్పటికి స్టిల్ సచిన్ టెండూల్కర్ 50 ఇయర్స్ ఏజ్‌లో 50 ప్లస్ ఇయర్స్ ఏజ్‌లో తన క్లాస్ ఏంటో చూపించాడు. దట్ ఈస్ సచిన్ టెండూల్కర్. సౌరవ్ గంగూలీ అసలు ఆఫ్ సైడ్ ఫస్ట్ దేర్ ఈస్ గాడ్ అండ్ దెన్ దేర్ ఈస్ గంగూలీ అని అనేవారు. ఆఫ్ సైడ్ మీరు 10 మంది ఫీల్డర్‌ని పెట్టనివ్వండి.
ఆ మధ్యలోంచి కూడా కొట్టేస్తారు. సౌరవ్ గంగూలీ యొక్క గొప్పతనం అది. గొప్ప కెప్టెన్ తను. సౌరవ్ గంగూలీ అంటేనే ఒకటి గుర్తొచ్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్ చేశాడు ఇండియాకి. అండ్ 2023లో ఆఫ్టర్ 2003లో ఆఫ్టర్ కపిల్ దేవ్ మనం వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వెళ్ళింది సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే. దాని తర్వాత ధోని వచ్చాడనుకోండి. ధోని వచ్చి 2011, 2007 టీ20 వరల్డ్ కప్ మనం నెగ్గాం. కానీ ధోని అనేవాడు టీమ్‌లో ఉన్నాడు అంటే దానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ సౌరవ్ గంగూలీ. ఎందుకో చెప్తాను వినండి. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఎంత చిన్న ప్లేయర్ అయినా సరే వస్తే ఒకటి చెప్పేవాడట తను. 5 మ్యాచెస్ ఛాన్స్ ఇస్తాను. నువ్వు ఆడు. టెన్షన్ ఏమీ తీసుకోకుండా ఆడు. దాని తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పేవాడు. మీరు గమనిస్తే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని ఫస్ట్ 5 మ్యాచెస్‌లో మొత్తం అంతా కలిపి 48 రన్స్ ఎన్నో చేశాడు. అంతే. దాని తర్వాత సౌరవ్ గంగూలీ తన ప్లేస్‌ని రీప్లేస్ చేసి వన్ డౌన్‌లో ధోనిని పంపిస్తే ఇంక అప్పటి నుంచి ధోని తిరిగి చూసుకోలేదు. పాకిస్తాన్ మీద 142 ఎన్నో రన్స్ కొట్టాడు. తిరిగి చూసుకోలేదు. అది గేమ్ మీద ఉన్న కమిట్మెంట్ అలా ఉండేది. అగ్రెషన్ తీసుకొచ్చినవాడు సౌరవ్ గంగూలీ. నేను డెలిబరేట్‌గా సౌరవ్ గంగూలీ గురించే మాట్లాడుతున్నానని అనుకోకండి. సచిన్ టెండూల్కర్ షార్జాలో, షార్జాలో మ్యాచ్ జరిగితే వర్సెస్ ఆస్ట్రేలియా ఎవ్వరు మర్చిపోగలరు? డెజర్ట్ స్టార్మ్ అన్నారు ఆ ఇన్నింగ్స్‌ని. షేన్ వార్న్‌ని, డామియన్ ఫ్లెమింగ్‌ని, గ్లెన్ మెక్‌గ్రాత్‌ని అలాంటి బౌలర్‌లని చితక్కొట్టి చెవులు మూసేశాడు సచిన్ టెండూల్కర్. ఆ రోజు, ఆ రోజు ఆడిన ఆట ఇప్పుడు అసలు ఇప్పుడు ఎవ్వరు అలాంటి ఆట ఆడలేదు. 2 ఇన్నింగ్స్‌లో వరుసగా 2 సెంచరీలు కొట్టాడు షార్జాలో. దట్ ఈస్ సచిన్ టెండూల్కర్. అండ్ రాహుల్ ద్రావిడ్. అసలు తనకున్న ఆ కమిట్మెంట్, తనకున్న ఆ డిఫెన్స్ టెక్నిక్ టెక్స్ట్ బుక్ షాట్స్ అంటారు. ఇప్పుడైతే వచ్చేసి ఇలా కింద మీద కొట్టేయడం, లేకపోతే ఇలా బ్యాట్ పెట్టి వెనకాతల కొట్టేయడం అవన్నీ అంటున్నారు. కానీ రాహుల్ ద్రావిడ్ డిఫెన్స్ ఆడాడు అంటే ఆ బాల్ బ్యాట్‌కి తగిలి ఇలా కింద పడి అలా లేచేది. అది టెక్స్ట్ బుక్ షాట్స్ అంటారు. ఆ టెక్స్ట్ బుక్ షాట్స్ అసలు అదే మనకు కావాలంటే చెక్ చేసుకోండి. మన పెద్దవాళ్ళు వాళ్ళు ఐపీఎల్‌ని వాటిని మామూలుగా ఏదో క్రికెట్ మీద అభిమానంతో చూస్తారు. కానీ మాట్లాడేది, చెప్పుకునేది అది అయితే మాత్రం వీటి గురించే మాట్లాడుకుంటారు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకొని చూడండి. అలా అని నేను వీళ్ళనెవరిని తీసి పడేయట్లేదు. విరాట్ కోహ్లీ 82 రన్స్ వర్సెస్ పాకిస్తాన్ కొట్టాడు. ఓకే. చాలా బాగా ఆడాడు అవన్నీ. తను మోడర్న్ డే క్రికెటింగ్ గ్రేట్. ర రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీస్ కొట్టాడు. ఇన్ వన్ డే ఇంటర్నేషనల్స్. జస్‌ప్రీత్ బుమ్రా ఎలాంటి బౌలర్ సూపర్. అలాగే వసీం అక్రమ్ పాకిస్తాన్‌లో స్వింగ్ వేసాడు అంటే పైగా లేట్ స్వింగ్ ఇంకా దాన్నేమంటారు రివర్స్ స్వింగ్‌ని కనిపెట్టిన వాళ్ళే అసలు రివర్స్ స్వింగ్‌ని మాస్టర్ చేసిన వాళ్ళు వసీం అక్రమ్ అండ్ వకార్ యూనిస్. అలాంటి బౌలర్‌లు ఎక్కడ చూడలేదు. ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు, ఇప్పుడు బౌలింగు అవన్నీ వేస్తున్నారు. కానీ ఇదివరకు కోట్నీ వాల్ష్, యాంబ్రోస్ వెస్ట్ ఇండీస్ నుంచి, మాల్కమ్ మార్షల్ అని ఉండేవారు. వాళ్ళు, మైకెల్ హోల్డింగ్ వెస్ట్ ఇండీస్ వీళ్ళందరూ. పాకిస్తాన్ నుంచి తీసుకుంటే
మన 'వసీం అక్రమ్', 'వకార్ యూనిస్', ఆహ్, 'అబ్దుల్ రజాక్' ఆల్ రౌండర్ అయిన. ఇండియాలో 'కపిల్ దేవ్', 'జవగల్ శ్రీనాథ్', వా 'వెంకటేష్ ప్రసాద్', 'అనిల్ కుంబ్లే' స్పిన్నర్. అలాగే ఇంగ్లాండ్ నుంచి వీళ్ళు 'ఇయాన్ బోథమ్', 'అలెక్స్ స్టివర్ట్' ఇలాంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఆస్ట్రేలియా గురించయితే చెప్పక్కర్లేదు. 'గ్లెన్ మెక్‌గ్రాత్', అయ్య బాబోయ్! 'జెఫ్ థామ్సన్' ఎలాంటి ప్లేయర్లు. 'రిక్కీ పాంటింగ్' బ్యాటింగ్‌లో. శ్రీలంక ఇదివరకు టెస్ట్‌లు ఆడేవాళ్ళు ఎవరు ఆడేవాళ్ళు? శ్రీలంకకి ను బంగ్లాదేశ్‌కి బిఫోర్ అంటే 90స్‌లోనో, 96లోనో ఎప్పుడో వాళ్ళకి టెస్ట్ స్టేటస్‌లు అవి వచ్చాయి కానీ, అంటే నాకు ఆ డేట్స్ గుర్తులేవు కానీ, ఆ టెస్ట్ స్టేటస్‌లు అవి వచ్చాయి కానీ, ఇదివరకు టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ అంటే వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, ఆహ్, ఇండియా, న్యూజిలాండ్, జింబాబ్వే ఇవే ఉండేవి. దాని తర్వాత వీళ్ళొచ్చారు. అసలు ఓల్డ్ జనరేషన్‌లో టెక్నిక్ ప్రయారిటీ. న్యూ జనరేషన్‌లో అయితే అడాప్టబిలిటీ. సచిన్‌ని ఫ్లాట్ పిచ్‌లో చూడాలి. చూడాలి సూపర్. అండ్ కోహ్లీని స్వింగింగ్ కండిషన్స్‌లో టెస్ట్ చేయాలి. అది చాలా టఫ్ కాల్ కదా! అండ్ ఓల్డ్ జనరేషన్‌లో ఎమోషనల్ కనెక్ట్ అనేది ఒకటుండేదండి. ఎందుకంటే మీకు 'సచిన్ టెండూల్కర్' కనుక ఔట్ అయిపోయాడనుకోండి. ఔట్ అయిపోతే టీవీలు కట్టేసి ఇండియా మ్యాచ్ ఓడిపోయిందిరా అనేవారు. అలాగా టీవీలు కట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామందున్నారు. మ్యాచ్ పోయిందని. ఇప్పుడు ఎలాగా? ఎవరు పడితే వాళ్ళొచ్చి ఆడుతున్నారు. ఒకడు కాకపోతే విరాట్ కోహ్లీ కాకపోతే రోహిత్ శర్మ కాకపోతే విరాట్ కోహ్లీ, లేకపోతే హార్దిక్ పాండ్యా ఎవరైనా వచ్చేసి కొట్టేస్తున్నారు. పైగా అసలు ఆ క్లాసు, ఆహ్, దాన్ని, ఆ టెక్నిక్‌ని ఇప్పుడున్న వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో నేనిప్పుడు ఎన్ని పేర్లు చెప్పాను ఇంతకు ముందర? అన్ని పేర్లు వినపడేవి. ఇప్పుడు ఇదివరకు మీకంతెందుకండి. ఫ్యాబ్ 4 అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్ ఇంకోళ్ళు ఎవరి గురించో చెప్తున్నారు. ఇదివరకు ఫ్యాబ్ 5 ఇండియాలోనే ఉండేవారు. ఎవరెవరో తెలుసా? సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేందర్ సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్. వీళ్ళు ఫ్యాబ్ 5 అందరూ ఇండియాలోనే ఉండేవారు. అది. అది ఇదివరకు ఉన్న అది. అండ్ రేడియోలో కామెంటరీ వినేవాళ్ళం. టీవీల్లో చూసేవాళ్ళం. ఇప్పుడేంటండి అన్నీ 4కే స్ట్రీమింగ్‌లు అవన్నీ వచ్చేసాయి. అసలు మెయిన్‌గా ఐపీఎల్ చూసి క్రికెట్‌ని డిసైడ్ చేస్తున్నారు చాలామంది. అసలు ఐపీఎల్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోయి టాలెంట్ హంట్ ఉంది. ఆ టాలెంట్‌ని దాని నుంచి తీసుకొస్తున్నారు. దట్స్ వెరీ గుడ్. కానీ ఇదివరకు రంజీ మ్యాచ్‌లు, దులీప్ ట్రోఫీ వాటిల్లో ఆడిన వాళ్ళని ఇప్పటికి కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే రంజీ మ్యాచ్‌లు అవన్నీ ఆడుకుని మళ్ళీ వచ్చేవారు. పెద్ద పెద్ద ప్లేయర్‌లతో సహా. ఈవెన్ 'సచిన్ టెండూల్కర్', 'సౌరవ్ గంగూలీ', 'రాహుల్ ద్రావిడ్' ఇలాంటి వాళ్ళందరూ రంజీలు ఆడి దాంట్లో ప్రూవ్ చేసుకొని మళ్ళీ టీముల్లోకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు. అలాంటి హిస్టరీ కూడా ఉంది. అసలు ఆ క్రికెట్ అనేది వేరే లెవెల్ అండి. అసలు వేరే లెవెల్ అంతే. అలాంటిది ఇంకెక్కడ అలాంటివి రావు. ఇంకా, ఇంక మళ్ళీ అలాంటి ప్లేయర్‌లు పుట్టరు కూడా. పైగా ఇదివరకు పవర్ ప్లేలు కానీ, లేకపోతే బాల్ చేంజెస్ కానీ అవేమీ జరిగేవి కాదండి. బాల్ బాగా ఓల్డ్ అయిపోతే రివర్స్ స్వింగ్ చేసి మ్యాచ్‌లు నెగ్గిన రోజులున్నాయి. పాకిస్తాన్ లో వసీం అక్రము, ఆకిబ్ జావేద్, మన ఎవరు 'వకార్ యూనిస్' అలాంటి ప్లేయర్స్, షోహేబ్ అఖ్తర్ 150
మైళ్ళ స్పీడ్‌తో వేసేసేవాడు. బ్రెట్ లీ ఎలాంటి బౌలర్‌లు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు ఫేస్ చేశారు. అలాంటి బౌలర్‌లని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ ఆర్ ఇంకో కంట్రీ తీసుకుంటే ఆహ్, ఇంగ్లాండ్‌లో అలెక్స్ స్టీవర్ట్, మైకెల్ వాన్ ఎలాంటి ప్లేయర్లు. ఆస్ట్రేలియాలో తీసుకుంటే మన రికీ పాంటింగ్ ఎలాంటి ప్లేయర్లు. డామియన్ మార్టిన్, డారెన్ లేమన్, మైకెల్ హెడెన్ వీళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళు అందరూ ఐపీఎల్‌లో కామెంటరీ చేస్తుంటేను అలా చూస్తున్నారు. అసలు బేసిక్‌గా చాలామందికి క్రికెట్ ఓల్డ్ జనరేషన్ క్రికెట్‌ని చూస్తే ఆ బ్యూటీ ఏంటో అర్థమవుతుంది. మాకైతే మా పెద్దవాళ్ళు, మా పేరెంట్స్ కానీ, మా వాళ్ళు కానీ చెప్పారు. ఓల్డ్ జనరేషన్‌లో ఈ క్రికెట్ ఇలా ఉంటుంది. మేము కూడా చూసాము, ఎక్స్‌పీరియన్స్ చేసాము. అసలు ఓల్డ్ జనరేషన్ క్రికెట్ క్లాస్‌తో ఫౌండేషన్ వేసింది. ఇందాక చెప్పిన ప్లేయర్‌లందరితో. న్యూ జనరేషన్ క్రికెట్‌లో అగ్రెషన్‌తో గేమ్‌ని స్కై హైకి తీసుకెళ్ళింది. క్రికెట్ అంటే నంబర్స్ కాదండి. మొమెంట్స్. అవి మొమెంట్స్, ఎమోషన్స్ అండ్ ఒక లెగసీ. మన ఫేవరెట్ ప్లేయర్స్‌ని దేవుళ్ళ కింద చూసుకున్నాం. మన ఇండియాలో అయితే క్రికెట్ అనేది ఒక రిలిజియన్ కిందే. సో, నేనేం చెప్తున్నానంటే డిస్కషన్స్, డిబేట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఈ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ బద్దలు కొట్టేస్తున్నారు. ఈ మీమ్స్ లేకపోతే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ వాళ్ళు ఆడిన కండిషన్స్, వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్, వాళ్ళకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్‌లో అప్పట్లో అన్ని రన్స్ కొట్టారు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఆ ఫిట్‌నెస్సు, ఆ జిమ్ములు లేకపోతే ఆ టెక్నిక్‌లు, ఆ టెక్నాలజీ అవన్నీ యూజ్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ముందుకొస్తున్నారు. రికార్డ్స్ కొడుతున్నారు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా. రికార్డ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. బట్ క్లాస్ ఈస్ పర్మనెంట్. ఆ క్లాస్ ఇప్పుడు ఉన్న క్రికెట్‌లో మాత్రం నేనైతే చూడట్లే. అక్కడక్కడ ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు అంతే. ఇదివరకు తీసుకుంటే ఓల్డ్ జనరేషన్ క్రికెట్ అని నేను ఓల్డ్ అంటున్నాను కానీ, ఓల్డ్ జనరేషన్ క్రికెట్ అనేదే ఒక ఎన్‌సైక్లోపీడియా. అదే ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఆ స్టాండర్డ్ నుంచే వాళ్ళని చూసే ఇప్పుడొచ్చిన వాళ్ళు అసలు సునీల్ గవాస్కర్ కనుక అనలైజ్ చేస్తుంటే, రవిశాస్త్రి కామెంటరీ చెప్తుంటే లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్‌లు వాళ్ళందరూ ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' కామెంటరీ బాక్స్‌కొచ్చి ఏవైనా కామెంటరీ చేస్తుంటే, అసలు ఒకసారి వినండి. గంగూలీ ఇంటర్వ్యూస్ చూడండి. ఇలాంటి వాళ్ళవందరివి చూస్తే అప్పటి గేమ్ యొక్క బ్యూటీ అనేది తెలుస్తుంది. లేకపోతే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. వివియన్ రిచర్డ్స్ ఒకసారి ప్లే చూడండి. బ్రియాన్ లారా 400 కొట్టాడు టెస్ట్ మ్యాచ్‌లో వర్సెస్ ఆస్ట్రేలియా. పీక్ ఆస్ట్రేలియన్ టీమ్ అది. అది చూడండి. సచిన్ టెండూల్కర్ షార్జాలో కొట్టింది. సౌరవ్ గంగూలీ వన్ డే ఇన్నింగ్స్ చూడండి. తన కెప్టెన్సీ చూడండి. విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అన్నీ చూడండి. కానీ నేను చెప్పేదేంటంటే వాళ్ళని కంపేర్ చెయ్యొద్దు. చెయ్యండి. ఓకే. ఒక వరకు. వీళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళు అంతలా కాదు. అలా మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళ టైంలో లిమిటెడ్ రిసోర్సెస్‌తో ఆ టైప్ ఆఫ్ క్రికెట్ వితౌట్ హెల్మెట్లు కూడా లేని రోజులవి. అలాంటి టైంలో మ్యాచ్‌లు నెగ్గించారు. అలాంటి టైంలో అసలు ఇలా చేశారు. ఒక అద్భుతం అది. అసలు ఆ అద్భుతాన్ని మనం తనివి తీరా చూడాలి. అవన్నీ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూసి దాని తర్వాత డిసైడ్ అవ్వండి. అంతేకాని వేగ్గా ఒక మాట విసిరేయకండి.
వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ వల్లే ఈ క్రికెటింగ్ లెగసీ అనేది ఆ ఓల్డ్ జనరేషన్ క్రికెటర్స్ వల్లే ఆ క్రికెటింగ్ లెగసీ కంటిన్యూ అయ్యి ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పటి వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు అగ్రెషన్‌తోనూ లేకపోతే వాళ్ళ దాన్నేమంటారు ఆహ్, వాళ్ళ అడాప్టబిలిటీతోనూ చాలా స్కై హైకి తీసుకెళ్లారు. సో, వీళ్ళందరూ మోడర్న్ డే గ్రేట్స్. దోస్ క్రికెటర్స్ ఆర్ నేను నేను చెప్పిన వాళ్ళందరూ లెజెండ్స్. లెజెండ్స్ వేరు. దీస్ మోడర్న్ డే గ్రేట్స్ ఎప్పటికి వేరు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. క్రికెట్ ఈజ్ అల్టిమేట్ అండి. దాంట్లో రికార్డ్స్ అంటారా? ఆ రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. కానీ 'సచిన్ టెండూల్కర్' కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. 'బ్రియన్ లారా' 400 ఉన్నాయి. 'సచిన్ టెండూల్కర్' రికార్డ్స్, 'బ్రియన్ లారా' రికార్డ్స్, 'బ్రాడ్‌మన్' రికార్డ్స్ అవి దే ఆర్ నాట్ దే దే కెన్ అవి బ్రేక్ చేయడం మాత్రం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అప్పటి రూల్స్ వేరు. ఇప్పటి రూల్స్ వేరు. ఇప్పుడు పవర్ ప్లే‌ల్లోనూ ఇప్పుడు బాగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఇదివరకు నాట్ ఎట్ ఆల్. బౌలింగ్‌కి అనుకూలంగా ఉండేవి ఇదివరకు పిచ్చులు. పెద్ద పిచ్ మీద ఆడి 100 కొట్టినోడు గొప్పోడండి ఇదివరకు. అది. అలా అలాంటి ఆటలు, అలాంటి క్రికెట్‌ని చూసి దాని తర్వాత డిసైడ్ అవ్వండి. ఎవరు గ్రేటు, ఎవరు ఎలాగా అంతేగాని ఊరికనే క్రిటిసైజ్ మాత్రం చేయకండి. దట్స్ వన్ పాయింట్. అండ్ ఓల్డ్ జనరేషన్ అనేది ఒక ఎమోషన్ ఇందాక చెప్పినట్టు. ఆ ఎమోషన్‌ని క్యారీ చేసుకుంటూ ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా మరిన్ని నేను తీసుకొస్తాను. సో, మీ కామెంట్స్ నా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఎ లాట్.